కడియం శ్రీహరి గురించి అయితే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడిర్రో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడుతున్నాడో మీరు తప్పకుండా వినాల్సిందే. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నామో ఏ పార్టీ నుంచి గెలిచినామో అని చెప్పుకోలేని ఎమ్మెల్యే కదా మరి ఈయన గురించి ఒకప్పుడేమో ఈయన శీలాన్ని అయితే నిజ నిర్ధారణ నిరూపించుకోవాలి అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడేమో ఆ కడియం శ్రీహరి గురించి ఏమని మాట్లాడుతున్నాడో నేను చెప్పుడు కాదు, అసెంబ్లీ సాక్షిగా ఏమని మాట్లాడిండో ఆ రెండు క్లిప్పులు అయితే మీరు తప్పకుండా చూడాల్సిందేనులా. ఒక్కసారి చూడుర్రి. నిజంగానే కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం, ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారికి సరిసమానమైన ప్రజా జీవితంలో నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి. ఎవరు కూడా నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, కడియం శ్రీహరి గారి నిబద్ధతను నిజాయితీని ఈ దేశంలోనే ఎవరు ప్రశ్నించజాలరు. నిజాయితీతో కూడుకున్న నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజాప్రతినిధి. ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన అవినీతి మచ్చలేని మంత్రిగా పనిచేసిండు. చూసిరు కదా ఈ వీడియో. అప్పుడేమో అల్లమైన సారు, ఇప్పుడేమో బాగా బెల్లమవుతున్నాడు. మరి ఈ సారింతకు కాంగ్రెస్ పార్టీనా లేకపోతే బీఆర్ఎస్ పార్టీనా? మరి ఎందుకు ఈ సారి మీద ఇంత పాయరం చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి?